లాంచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. ఉప్పలగుప్తం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన, నీ భక్తిని ప్రభు చూశారు. మిమ్ములను ఆయన అనేకమైన వాటి మీద నియమిస్తున్నానని మాట ఇచ్చారు. అంటే కొన్ని అధికారాలు దేవుడు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. రాజకీయంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. వ్యాపారపరంగా దేవుడు నీకు అధికారం అప్పగిస్తున్నాడు. నువ్వు ఎక్కడుండి పని చేస్తున్నావో, అది ఆఫీసు అవ్వచ్చు, లేకపోతే అది ఒక వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా, ఇంతవరకు నీ స్థితి కంటే దేవుడు కొన్ని అధికారాలు నీ చేతికిచ్చి, అంటే దీని అర్థం ఏంటంటే నీకు ప్రమోషన్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, ఒక సేవకుడిగా నా నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు ఇంతవరకు నాకు ఎదుగుదల లేదు, నాకు ఏ స్థాయి కూడా నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఏ స్థాయిలో ఉంచానో ఆ స్థాయిలో నుంచే తప్ప, నేను ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయింది తప్ప, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత అనుభవంతో ఉన్నాను, ఫ్యామిలీ నన్ను గుర్తించట్లేదు, లేకపోతే నా పైన ఉన్న ఆఫీసర్స్ నన్ను గుర్తించట్లేదు, నా ఫైల్ అనేవి పక్కకు పెట్టేస్తున్నారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ఇంటికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆయన అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నారు. ఒక ప్రమోషన్ కాదు, ఆత్మ సంబంధంగా నీకు ప్రమోషన్ ఇస్తున్నారు, భౌతికంగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. నీవు నీ బంధువుల మధ్య కూడా ఒక నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు. అనేక మందికి సలహాలు ఇచ్చే మనిషిగా ఉండబోతున్నావు. ఏం సలహాలు ఇస్తావండి, నాకు విలువ లేదు, అందరూ నన్ను తీసి పక్కన పాడేశారని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద లీడర్షిప్ చేయటానికి, ఒక లీడర్గా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి నియమిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూస్తావు. ఒక ఇంటికి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు, ఒక పొలమునకు అధికారిగా ఉంటావు. దేవుడు ఒక భూమి మీద నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక పొలము, ఒక వ్యాపారము, ఒక ధననిధి మీద, అన్నిటి మీద, అంటే ఇంకా ఏదైనా సరే ఒక లీడర్షిప్ చేస్తావు అనమాట. లీడర్షిప్ రోల్ చేసేలా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేశాడు.
నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఎందుకు అవిశ్వాసంగా అలాగా నిజమా అవునా అన్నట్టు ఎందుకు చూస్తున్నావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరం, ఇది పరలోకము నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విన్నాను బ్రతుకులాగా ఉందని అనుకుంటున్నావా? ఆయన నిన్ను నియమిస్తున్నారు. మనుషులు నియమిస్తే పడిపోతాం, కానీ దేవుడు నియమించిన స్థానము, దేవుడిచ్చిన ప్రమోషన్, అది ఎవరు కూడా మనల్ని తీయలేరు, నెట్టలేరు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా ఆయన నియమించిన ఆశీర్వాదంతో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడతావు, చెప్తావు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. జీవము గల దేవుని సన్నిధానంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. ప్రియులరా, లోకరక్షకుడు పేరు యేసు అని మనం విన్నాం, క్రీస్తు అని విన్నాం. ఈరోజు మనము ఇమ్మానుయేలును కూడా వింటున్నాం. ఇక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచిన గొప్ప మాట ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా తోడుగా ఉండువాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. మనందరికీ దేవుడిని నమ్ముతాం కదా. దేవుడు ఎందుకు మనం దేవుడిని నమ్ముతామంటే, అందరూ వదిలేసినప్పుడు, ఎవరు మనల్ని ఆదరించినప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎవరికి పడి ఏడుస్తాం? మనం ఎవరు కావాలని ఏడుస్తాం? ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు, ఎవరైనా మనల్ని అవమానం చేసినప్పుడు, మనల్ని నిలువెల్లా దోచుకున్నప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు, నీవు ఒంటరిగా ఉండి ఏ దారి లేదని ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎవరికి పడి ఏడుస్తావు? అప్పుడు ఎవరు కావాలని చెప్తాం? దేవుడా, నన్ను చేసిన దేవుడా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా బాబు, నాకెందుకు ఈ అన్యాయం జరిగిందని అడుగుతున్నప్పుడు, అమ్మా నేనున్నాను భయపడకని మాట్లాడతాడు ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆమేన్. నేనున్నాను అమ్మా అని పలకరిస్తాడు. ఈయన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే పలకరిస్తాడు. కష్టములో నష్టములో నిన్ను ఆదరిస్తాడు. ఆయన మనల్ని తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. ఈ రోజుల్లో చాలామంది భార్య భర్తలు కూడా, భర్త ఉండి కూడా భార్య ఎవరూ లేని జీవితం జీవిస్తున్నారు. భార్య ఉండి కూడా భర్త ఒంటరిగా తను మెంటల్గా చాలా నలిగిపోతూ ఉంటాడు. తల్లి తండ్రి ఉండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండి కూడా ఎవరు లేనట్టుగా జీవిస్తాం కొన్ని సమయాల్లో. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళు మనకున్నా కానీ ఎవరు మనకి సహాయం చేయని సమయం. మన కష్టం వచ్చినప్పుడు నేనున్నాను చెల్లె, అక్క, అన్న నేనున్నాను అని మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. మా తాతయ్య గారి దగ్గరికి ఒక బలమైన మనిషి, ఎత్తైన మనిషి భిక్షాటన చేసుకోవటానికి వచ్చాడు. భిక్షాటన చేసుకుని వచ్చాడట. వస్తే తాతయ్య గారు అన్నారట, నువ్వు ఇంత బలముగా ఎత్తుగా ఉన్నావు, నువ్వు ఎందుకు భిక్షాటన చేస్తున్నావు? నువ్వు ఏదైనా పని చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా, ఎందుకు నువ్వు ఇలా అడుగుకుంటున్నావు అంటే ఆయన అన్నాడట, అయ్యా సముద్రం ఎంత పెద్దదైనా కానీ ఒకరికి కూడా దాహం తీర్చలేదు, అది నా బ్రతుకు అలాగ అయిపోయింది అన్నాడట. సముద్రం ఎంత గొప్పగా ఉన్నా కానీ ఒక్కరికి మంచినీళ్ళు దాహం తీర్చలేదని చెప్పటం. ప్రియులరా,
అందరూ ఉండి, ఆస్తి ఉండి, చేతిలో ఉద్యోగం ఉండి, చేతిలో పనుండి కూడా ఏమీ లేని వారము ఉంటాం ఒక్కొక్కసారి. అలాంటి సమయంలో జీవిస్తున్న నీకు దేవుడిస్తున్న మాట, అందరూ ఉన్న కొన్ని సమయాలు మన కష్టము తండ్రితో చెప్పుకోలేం, కొన్ని సమయాలు మన కష్టము కట్టుకున్న భర్తతో చెప్పుకోలేం, మనకున్న సమస్య భార్యతో చెప్పుకోలేం, స్నేహితులు చెప్పలేం, మనలో మనం కృంగిపోతుంటాం. అయితే ఇంకా నీవు బ్రతుకుతూ ఉన్నావు, నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే ఇమ్మానుయేలు దేవుడు మనకి ఒంటరిలో జంటగా ఉన్నాడు. మన ఒంటరితనంలో మనం ఒంటరి అయిపోయామనుకుంటే కొన్ని సమయాలు చెప్పుకోవడానికి పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి, చెప్పుకోవటానికి అన్నదమ్ములు, అమ్మింటి వారు, అత్తింటి వారు, గొప్ప వాళ్ళు ఉంటారు. నిజముగా కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉండరు మన పక్షంగా. నీకు కష్టం వచ్చి ఎవరు లేని సమయంలో నీకు తోడుగా నీడగా ఉండటానికే ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు మానవ రూపములో. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రీస్తుని ఆరాధిస్తే, క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, క్రీస్తుని నిజముగా ఆరాధిస్తే నీ జీవితంలో దైవము నీకు తోడుగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. హల్లెలూయా. ఈ దినము ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబము నాశనము కాదు, నీకు ఆరోగ్యము చెడిపోయి నాశనం అయిపోయేదనో కాదు, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. కన్యక గర్భం నుంచి కుమారుని కంటది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే ఏంటంటే, పాలస్తీనా దేశంలో, పాలస్తీనా దేశము చాలా పెద్ద దేశం. ఆ దేశానికి ఈ పేరు అనమాట. ఏ పేరు? ఆ దేశానికి ఇమ్మానుయేలు అని పేరు ఉండేది ముందులో. ఏ పేరు? ఆ పాలస్తీనా దేశానికి నేను వెళ్ళాను. అక్కడే యేసుప్రభు జన్మస్థలం ఉంది, బెత్లెహేమ్ ఉంది. ఆ ప్రదేశం అంతా నేను తిరిగాను, నేను చూశాను అనమాట. ఆ దేశం దగ్గరగా నేను ముమ్మారు వెళ్ళాను పాలస్తీనా దేశానికి. దాన్ని పాలించిన రాజులు, ఆహాజు అలాంటి పెద్ద పెద్ద రాజులు పాలిస్తున్నప్పుడు చాలా పెద్ద శ్రమ వారికి వచ్చింది. వచ్చినప్పుడు వారు బాధలో, భయములో ఉన్నప్పుడు 2 లేక 3 రాజ్యాలు వారిని నాశనం చేద్దాం గడగడలాడించేస్తున్న సమయంలో, వారు భయము, ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు దైవజనుడు యెషయాని నిలబెట్టి మాట్లాడాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే అక్కడ మనకి ఇమ్మానుయేలు అనే దానికి అర్థము ఏ రీతిగా ఉంటుందో మనకు కనబడతా ఉంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతుకుల లోతగును. ఇమ్మానుయేలు, చూడండి, ఇమ్మానుయేలు. చూడండి, పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు అనే ప్రాంతానికి కాపుదల దైవము ఎలా ఉంటుందంటే, పక్షి రెక్కలు చాపితే ఎలాగుంటుందో ఆ దేశం మీద, ఆ దేశ వైశాల్యం అంతటికి అది వ్యాపించును. ఆమేన్, హల్లెలూయా.
అంటే నీ దేశము, నీ రాజ్యము, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు, నీ ఆస్తి చుట్టూ కూడా దేవుడు తోడు. పక్షిరాజు రెక్కలు చాస్తే ఎలాగుంటుందో అలాగా దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఏ తెగులు నీ గుడారానికి దేవుడు రానియడు. ఏ దరిద్రము నీ కుటుంబానికి రానియడు. ఏ అపాయము రానియడు. ఇమ్మానుయేలు దేవుడు తోడు పక్షి రెక్కలు చాచినట్టుగా ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మీ అందరికి ఇస్తున్న శుభము ఏంటంటే, నీ ఇంటి మీద పక్షి రెక్కలు చాచినట్టుగా దైవ కృప నీకు తోడుగా ఉంటుంది. ఆమెన్. ఎవరు నీకు చెడుపు పెట్టాలన్నా, కట్టుమొత్తనం పెట్టాలన్నా, లేకపోతే నీ మీద మంత్ర ప్రయోగాలు చేసినా నువ్వు పాడైపోవాలి, ఎవరిన్ని చేసినా నీ గుండె నిండా యేసుకి చోటిస్తే మరలా యవన బలము మరలా దేవుడు నీకు ఇస్తాడు. పక్షిరాజు వలె నీ బలము యవనముగా మారుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఎవరు చేతబడి చేసినా, ఎవరు మంత్రాలు వేసినా, ఎవరు నీ మీద ఏది జల్లినా, నీ కొరకు ఎన్ని పూజలు చేస్తున్నా ఏ కీడు నీ దగ్గరికి రానివాడు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు రెక్కలు చాచి నీకు తోడుగా ఉంటాడు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు కూడా మన దగ్గరికి రావు, తెలుసా మీకు? శ్మశానం అంటే భయం చాలామందికి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం భయం చాలామందికి. ప్రియులరా, 100 దెయ్యాలు నీ ముందు నిలబడ్డా కూడా నీకు సాగిలపడి నమస్కరిస్తాయి, కానీ నిన్ను టచ్ కూడా చేయలేదు అది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా బిడ్డ ఏమైపోతుందో, నా సంసారం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా వ్యాపారం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనేది పాలస్తీనా దేశమునకు ముందున్న పేరది. పురాతన కాలంలో అది దేవుని వాగ్దాన భూమి. అది ఆ భూమి మీద దేవుని కాపుదల ఎలాగుందో మనకి 7వ అధ్యాయంలో క్లియర్గా కనపడుతుంది. 10వ వచనం చదవండి. 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యెహోవా ఇంకనూ ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడిని యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంతా ఎత్తైనను సరే అని చెప్తే, ఆహాజు నేను అడగలేనని చెప్పాడు. 14వ వచనం మనం చూస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెయును తినును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. 13వ వచనం మనం చూస్తే, అతడు ఇలాగ చెప్పాడు, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. దేవుడు ఒక సూచన చేస్తున్నాడు. ఇంతవరకు మీకు ఎవరు రక్షకుడు లేడు, మిమ్మల్ని వాళ్ళు రక్షిస్తారా, వీళ్ళు రక్షిస్తారా అని అనుకుంటే ఎవరు రక్షించలేదని ఏడుస్తున్నారేమో. మీకు దేవుడు ఒక సూచన చేయబోతున్నాడు. కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటది, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా మనం 3వ వచనం చూస్తే, అప్పుడే యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొన్నట్టుకు నీవు నీ కుమారుడైన ఇలాగ చెప్తూ మంచి మాట చెప్తాడు. 4వ వచనం, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడకు అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియు నీయకుము. సిరియాయు ఎఫ్రాయిములు రెమల్య కుమారుడకు నీకు కీడు చేయవలని ఆలోచించుచు
వారు నీకు కీడు చేయాలనుకుంటున్నారు. పలానా రాజు మీకు కీడు చేయాలి, మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. కానీ మీరు భయపడకండి, మీకు ఇమ్మానుయేలు దేవుడు తోడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకెంత పెద్ద శత్రుత్వం ఉన్నా, ఎవరెవరు నీ మీద శత్రువులుగా మారిపోయినా, నువ్వు ఎదుగుతుంటే దానితో పాటు శత్రుత్వం రెండంతలుగా ఎదుగుతుంది. మనకు శత్రుత్వం ఉందంటే దాని అర్థం ఏంటి? నువ్వు టాప్లో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. ఆమేన్. అందరూ నీ బిడ్డకు పడి ఏడుస్తున్నారనుకో, నువ్వు ఆలోచించాలి, అందరూ నా బిడ్డకు పడి ఏడుస్తున్నారు అనకూడదు. ఏం చేయాలి? ఇంతమంది నా బిడ్డను చూసి ఏడుస్తున్నారంటే దేవుడు నా బిడ్డని ఆశీర్వదించడం మొదలు పెట్టాడని ఎలుగెత్తి గట్టిగా చప్పడు కొట్టి ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదిగే కొలిది శత్రువులు పెరిగిపోతుంటారు. ఆహాజు రాజ్య పరిపాలనలో రాజ్యము ఆశీర్వాదంగా ఉంటే రెమల్యా కుమారుడు ఎఫ్రాయిము వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రాజులు కలిసి వీరిని కొట్టి వీళ్ళన్ని పట్టుపోదాం అనుకున్నారు. దేవుని ఆత్మ యెషయాతో మాట్లాడుతూ దైవజనుడు యెషయా ద్వారా దేవుడు బయలుపరిచాడు, భయపడకు, దేవుడే ఒక సూచన ఇస్తాడు. ఏంటి ఆ సూచన అంటే, కన్యక గర్భం ధరిస్తుంది. హల్లెలూయా. కన్యక గర్భం ధరిస్తుంది. ఆ గర్భములో నుండి కుమారుడు బయటకు వస్తాడు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు. ఈ దేశమునకు పేరు కాదు, పుట్టబోయేవానికి పేరు. ఆ పేరు, ఆ రక్షకుడు, ఆ తోడు సర్వలోక మానవాళికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఇమ్మానుయేలు అనే దేవుడు ఎలాగ తోడుంటాడంటే, ఒక పక్షి రాజు పక్షి రెక్కలు చాపితే ఎలాగుంటుందో, రెక్కలు చాపి తన పిల్లల్ని కాపాడుకుంటుంటుంది. ఆమేన్. నిన్ను నీ బిడ్డల్ని దేవుడు కాపాడుతుంటాడు. నీ బిడ్డ ఏ దేశం వెళ్ళినా భయపడక్కర్లేదు. నీ బిడ్డని ఏ ఇంటికి ఇచ్చినా భయపడక్కర్లేదు. నువ్వు పాడైపోయిన కుటుంబానికి వెళ్ళిందంటే నా బిడ్డను బాధపడక్కర్లేదు. ఆ కుటుంబానికి నీ బిడ్డను బట్టి దీవెన దేవుడిస్తాడు, కాపుదలిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. ఆహాజుకి ఎంత అద్భుతమైన మాట, సందేశము యెషయా బయలుపరుస్తున్నాడంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, ఇక్కడ సూచన అడుగు. భయపడుతున్నావు ఎందుకు? ఈ క్రిస్మస్లో దేవుడు సూచననికి ఇస్తాడు. క్రీస్తుని ఆరాధించే వారికి మనము కష్ట సమయం వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా కాపాడబడతావో దేవుడు నీకు దర్శనమిస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతాడు. దేవుడు నీకు ప్రవచన వాక్కు ఇస్తాడు. వివేచన ఆత్మ కలిగి దేవుడు ఒక వాక్కు నీకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడంటే, నీ కష్టములో నువ్వు ఎలా బయటపడతావో దేవుడు చెబుతాడు. నాకు బాగా శ్రమ ఎక్కువైనప్పుడు, నాకు శోధన భయంకరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడు నేను దేవుని బలిపెట్టగల ప్రార్థిస్తూ ప్రార్థించి పండుకున్నాను. దేవుడిని అడిగిన ఒక సూచన ఇస్తావా, నీటి పరిస్థితులు బాబు అని దేవుడు నాకు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన, ఆ దర్శనం ఎలాగుందంటే, గత 25 సంవత్సరాల క్రితం బలమైన శోధన చేత నేను కృంగదీయబడినప్పుడు ఈ రోజున్న ఆశీర్వాదాన్ని 25 సంవత్సరాల క్రితం దేవుడు నాకు చూపించి నా విశ్వాసాన్ని బలపరిచాడు. నేను అదే విశ్వాసంతో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నేను విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా దేవుని సన్నిధిని అలా కాపాడుకుంటూ నేను ముందుకి కొనసాగుతూ ఉండగా దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు చీకటిని ఉదయముగా దేవుడు మార్చాడు. అందుకనే బలమైన విశ్వాసముతో మీకు వాక్యం బోధిస్తున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా మీరు నాశనం కారు, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు పాడైపోరు. ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి క్రిస్మస్లో, ఈ క్రీస్తు ఆరాధనలో ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
నా బ్రతుకేంటి, నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఎలాంటి భర్త వస్తాడు, ఏంటని ఏడుస్తున్నావేమో. ఎవరు నాకు మంచి పెళ్లి సంబంధం చూస్తారు, ఎవరు మాకు ఇల్లు కట్టిస్తారు, ఎక్కడొస్తాయి, మా ఆదాయం ఏది, మా జీవితం ఏది అనుకుంటున్నావేమో. తోడుగా ఉన్నవాడు సమస్తము సమకూరుస్తాడు. నాకు నీ తోడు కావాలయ్యా. మనుషుల సహాయము కాదు, మనుషుల తోడు కాదు, నీ తోడు నాకు కావాలని అడుగుతున్నాను. ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. నా కొరకు జన్మించిన నీవు ఇమ్మానుయేలుని, నీవు దేవుడు, తోడుగా ఉన్నవాడు అని. నీ తోడు పక్షి రెక్కలు చాచినట్లుగా ఉంటుందన్నావు. ఏ దుష్టుడు రాకుండా దివారాత్రము పక్షి తన బిడ్డల కొరకు ఎలాగ మెలకుగా ఉండి చూస్తుందో అలాగ మమ్మల్ని కాపాడుకుంటున్నావా బాబా. నా చెయ్యి పట్టుకోవా, నా చెయ్యి నువ్వు పట్టుకోవా. ఎవరో నా చెయ్యి పట్టుకుంటారనుకున్నాను, అందరూ విడిచిపెట్టారు బాబు. అబద్ధికుడు కాదు, నీవు సత్యమైన దేవుడు. నా చెయ్యి నువ్వు పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నన్ను నీవు నడిపించు, నన్ను ఆశీర్వదించు, రెండంతలుగా దీవించు. అందరూ అడగండి, ఏం కావాలని అడుగుతున్నావు? ఇంతకంటే ఏం కావాలి? తోడుగా ఉన్నవాడు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో ఇస్తాడు, ఎప్పుడు ఇల్లు ఇవ్వాలో ఇస్తాడు, ఎప్పుడు స్వస్థపరచాలో, ఎప్పుడు నిన్ను తలగా చేయాలో, ఎప్పుడు నిన్ను దీవెనగా మార్చాలో తోడుగా ఉన్నవాడు ఏ కీడులో పడిపోకుండా కాపాడుతాడు, చేయి పట్టి నడుపుతాడు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.